గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో దేశంలో కొత్తగా జిఎస్టీ అయితే అమల్లోకి వస్తుంది. దేని మీద అనుకుంటున్నారా? సిగరెట్ల మీద, టొబాకో సంబంధించి ఉత్పత్తుల మీద, అన్నిటి మీద 40% జిఎస్టీ అయితే యాడ్ అవ్వడం జరిగింది. February 1, 2026 నుంచి అయితే ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే గత టొబాకో సెక్షన్ జిఎస్టీ సెషన్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా అమల్లోకి తీసుకురావడం కోసము. అదేవిధంగా ట్యాక్స్ పెరుగుతుంది. పొగాకు ఉత్పత్తి మన యూజ్ చేసే టొబాకో తాగే వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే తాగడం మానేస్తారు, రేట్లు పెరిగితే తాగడం మానేసి అందరూ కుదుట పడతారు అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనరల్ గా యూజువల్ గా చూసుకుంటే ఎక్కడ చూసినా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు సిగరెట్ తాగుతూనే ఉంటారు. చాలా మంది టొబాకో యూజ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మినిమం ఒక 10, 20, 15 అట్లా చాలా మంది ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు తాగుతుంటారు. మిగిలిన వాళ్ళు ఒక 5 అలా తాగుతుంటారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు 10 తాగే వాళ్ళు మినిమం ఒక 5 అన్న తాగుతారు రేట్లకు భయపడి అన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇలా చేయడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తులు చేసే వాళ్ళ ఐటీసీ, అదేవిధంగా ఈ గ్లోడ్ ట్రే ఫెర్రీ కంపెనీ, ఫిలిప్స్ వాళ్ళైతే తగ్గే ఛాన్స్ ఉంది. అంటే ఉత్పత్తులు తగ్గే ఛాన్స్ ఉంది. వాళ్ళ షేర్లన్నీ, ఈ టొబాకోకి సంబంధించిన షేర్లన్నీ పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతము ఈ జిఎస్టీ 40% అయింది, అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఉస్మానియా స్టూడెంట్ యూనియన్ లీడర్లు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంటుందా, దీనిపైన ఒపీనియన్ ఏంటి, స్టూడెంట్స్ కి ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఈ జిఎస్టీ పెంచడం వల్ల అని చెప్పేసి. హాయ్ బ్రదర్. ఏదైతే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ధూమపానం, మద్యపానం ఇవన్నీ కూడా ముందు ప్లేస్ లో ఉంటాయి కాబట్టి వీటి వల్ల యువత అందరూ కూడా చెడిపోయే ప్రమాదం ఉన్నది, పెడదారిన బట్టే అవకాశం ఉన్నది. కాబట్టి వాటి మీద జిఎస్టీకి సంబంధించినవన్నీ కూడా రేట్లు పెంచి, సిగరెట్ల రేట్లు పెంచి వాటిని కాస్ట్లీగా విలువైన వాటిగా చేయడం కూడా స్వాగతించదగ్గ విషయం. మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవన్నీ కూడా తక్కువ రేట్లో దొరకడం వల్ల చాలా మంది వాటిని కొనుక్కొని వాటికి బానిసలయ్యి వాటి వల్ల అనారోగ్యం పాలయ్యి యువత అందరూ కూడా చెడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ధరలు పెంచడం వల్ల కొంతమేరకైనా సరే నియంత్రణ ఉంటది. చాలా వరకు కూడా యూత్ అంతా కూడా మారుతారని చెప్పి విద్యార్థి నాయకులుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఐ డ్రీమ్ మీడియా నుంచి నేను ప్రేక్షకులకు కావచ్చు, యువతకు కావచ్చు, మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా మద్యపానానికి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ధూమపానానికి దూరంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరియు మీ గోల్ మీద, మీ ఫ్యూచర్ మీద, మీ తల్లిదండ్రుల ఆశయాల మీద మీరందరూ కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలి తప్ప చెడు అలవాట్లకు, చెడు వేటికి కూడా మీరు బానిసలు కావద్దని చెప్పి నేను కోరుకుంటాను. కొంతమంది అంటున్నారు అంటే ఎక్కువగా దీనికి బానిసలైంది మైనర్లే, అంటే యంగ్ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు టొబాకోకి. సో ఇది పెంచడం వల్ల వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఏముంది? 4 తాగేటోళ్ళు 2 తాగుతారు. సో ఆబ్వియస్లీ కంటిన్యూ అవుతుంటది ఇది అని చెప్పేసి అంటున్నారు. దాని మీద అయితే వాస్తవానికి మైనర్ పిల్లలు బాగా ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే బాగా సిగరెట్లకి, ధూమపానానికి బాగా అలవాటు పడి ఉన్నారు. మైనర్ పిల్లల్లో ఉన్నటువంటి బాగా 6th, 7th క్లాస్ నుంచి 10th క్లాస్, 9th క్లాస్ పిల్లలు కూడా బాగా సిగరెట్ తాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రేట్లు పెంచడం వల్ల కొంతైనా సరే మనం నియంత్రించవచ్చు. ముమ్మాటికి కూడా ఎక్కువ తాగేవారు తక్కువ తాగడమా, లేకపోతే మొత్తానికి కూడా ఆర్థిక పరిస్థితుల వలన ఇంకా ఇన్ని డబ్బులు పెట్టి మనం ఎందుకు కొనాలి అనే ఒక మార్పు కూడా వాళ్ళలో వస్తుంది. ఇటువంటి మార్పుని సమాజంగా మనందరం కూడా స్వాగతించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడం వల్ల టొబాకో మీద 40% జిఎస్టీ యాడ్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందంటారు? పబ్లిక్ మారుతారంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? తాగేటోళ్ళు ఎట్లాగైనా తాగుతారు, అంతే. పెంచినా పెంచకపోయినా కంటిన్యూ అవుతాయి అంటారు. కాకపోతే కొంచెం తగ్గుతుండొచ్చు అంతే. జనరల్ గా మీరు చూసుకుంటే షాప్ కదా, సో మెయిన్ మీకు ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? పబ్లిక్ మీద ఆధారపడి ఉంటది అట్లా. మీకేమనిపిస్తుంది? మంచి నిర్ణయం తీసుకుంది అనిపిస్తుందా గవర్నమెంట్, లేకపోతే ఏంటి? పర్లేదు, తీసుకున్నది బాగానే ఉన్నది కానీ ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది అంతే. జనరల్ గా యూజువల్లీ చాలా మంది తాగుతాడు. తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు మానుకోరు కదా. ఎక్కువైనా 1 తాగేటోడు 2 తాగేటోడు 1 తాగుతారు.
ఓ ప్యాకెట్ తాగట్టు హాఫ్ ప్యాకెట్ అన్నది తాగుతారు బస్ అంతే. తాగడం అయితే ఆఫర్ అంటే. అంతే. హాయ్ అండి. హాయ్ అండి. సార్ రీసెంట్ గా న్యూ జిఎస్టీ యాడ్ అయింది 40% టొబాకో మీద. సో ఎలా ఉండబోతుంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువ యంగే దీనికి అలవాటు పడి ఉన్నారు ఈ టొబాకోకు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ టెన్షన్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఉన్నోళ్ళు బాగా దానికి అలవాటు పడ్డారు. దానివల్ల సో ఏంటంటే వాళ్ళు రిలీఫ్ కోసం వాళ్ళ మైండ్ రిలీఫ్ కోసం వచ్చి ఇట్లా సిగరెట్ తాగి ఇట్లా వెళ్ళిపోతారు. ఎక్కువ జాబర్సే తాగుతారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ జిఎస్టీ యాడ్ అయినా తాగుతారు, జిఎస్టీ యాడ్ కాకుండా తాగుతారు. తాగే వాళ్ళని మనం ఆపలేము. గవర్నమెంట్ ఏమనుకుందంటే ట్యాక్స్ పెంచితే ఏమన్నా రేట్లు పెంచితే వాళ్ళకి ట్యాక్స్ డబ్బులు వస్తున్నాయి, అదే విధంగా తాగే వాళ్ళు తగ్గుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తున్నారు. అదైతే నాట్ యాక్సెప్ట్ అండి. గవర్నమెంట్ చేసేది అట్లా అనుకుంటుంది కానీ దానివల్ల ఎవరు 1% కూడా తగ్గరు అసలు. జనరల్ గా ఒక 100 పెట్టే కాడ 500 అవుతుంది కదా. అయినా సరే ఇప్పుడు ఎట్లా అంటే మీరు గవర్నమెంట్ కు దానివల్ల లాభమే చేకూరుతుంది కానీ ప్రజలు నష్టపోతారు. వాళ్ళు అనుకున్నానికి వాళ్ళ టార్గెట్ ఏం చేశారంటే ఇటు తిరిగి నీ జేబులో 100 రూపాయలు ఉంటే ఎలా లాక్కోవాలన్న ప్లాన్ తోటే చేస్తారు. కానీ దానివల్ల స్మోకింగ్ చేసే వాళ్ళు తగ్గుతారు అనుకోవడం అది భ్రమ. నాకు తెలిసి చెప్తున్నా, ఎందుకంటే యాజ్ పర్ నో స్మోకింగ్ నేను చెప్తున్నా. ఎన్ని టెన్షన్లు ఉన్నా మనం వాకింగ్ చేసి తగ్గించుకోవచ్చు. కానీ యువత ఏంటంటే ఒకరిని చూసి ఒకరి తర్వాత ఒకరు అట్లా ఫీల్ అయ్యి దానికి ఏంటంటే దానికి ఒక బానిస లెక్క అయిపోయారు. వాళ్ళు టొబాకో బానిస అయిపోయింది. దానివల్ల ప్రభుత్వానికి లాభం. వాళ్ళు 500 కాదు, నువ్వు 1000 చేసినా తాగేవాళ్ళు. ప్రభుత్వం రేట్లు పెంచింది అని అంటున్నారు. అది వేస్ట్ అండి. ప్రభుత్వం యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అది ఇప్పుడు పెంచింది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అది. జిఎస్టీ సెంట్రల్ కు లాభం, దాని గురించి బీజేపీకే లాభం. కానీ తప్పితే ఇక్కడ ఉన్న లోకల్ స్టేట్ దానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నీ జేబులో ఉన్న 1 రూపాయి ఎలా కొట్టాలన్న ఆలోచనతోటే వాళ్ళు చేసింది ఇది. దానివల్ల తాగేటోళ్ళు ఒక 5 తాగేటోళ్ళు 3 తాగుతారు, ఒక 10 తాగేటోళ్ళు 5 అన్న తాగుతారు. కానీ మొత్తానికి అయితే బంద్ చేసే ప్రసక్తి ఏముండదు. దానివల్ల అసలు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేసేది అన్ని మంచి అని చెప్పలేము, అన్ని చెడు అని చెప్పలేము. టొబాకో వల్ల యువత నష్టపోతారు అని అనుకుంటారు కానీ వాళ్ళు ఏదో మంచి చేద్దామని అనుకుంటారు కానీ అదేం లేదు. వాళ్ళ జేబులో ఉన్న 100 రూపాయలు ఎట్లా కొట్టాలన్న ఆలోచనతోటి వాళ్ళు చేస్తారు, నాకు తెలిసేది. హాయ్ బ్రో. అసలు రీసెంట్ గా ఇప్పుడు న్యూ జిఎస్టీ వచ్చేసింది 40%. 26th ఫిబ్రవరి నుంచి 40% వచ్చింది ఫస్ట్ నుంచి. ఏంటి పరిస్థితి? యాక్చువల్ గా గవర్నమెంట్ అయితే మంచి డిసిషన్ తీసుకుందన్న. ఈ మధ్య మైనర్స్ కూడా బాగా సిగరెట్స్ తాగుడు అలవాటు అయింది. దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళ గురించి అయితే ఈ డిసిషన్ మంచిదే. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే కొంచెం ఆలోచించుకొని తగ్గించుకోవాలి. 48 రూపీస్ ఒక సిగరెట్ అంటే చాలా ఎక్స్పెన్సివే. ఇక జాబ్ ఉన్న వాళ్ళు కొంచెం సిగరెట్ రెగ్యులర్ గా అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోగలుగుతారు 48 రూపీస్. ఇక మిడిల్ ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ లోపు మినిమం 10 తాగేటోళ్ళు ఉంటారు. బాగా అలవాటు అయిన స్ట్రెస్ ఉన్న వాళ్ళు విపరీతంగా తాగుతున్నారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఎంత 40% జిఎస్టీ యాడ్ అయిందంటే ఒక సిగరెట్ 48 రూపీస్ ఎంతో పడుతుంది. అట్లా 10 లెక్క వేసుకుంటే వాళ్ళకి ఖర్చులు ఎంత ఉంటాయి? ఏమన్నా డైలీ 10 సిగరెట్స్ తాగేటోడు అంటే ఆడు పని పాట లేకుండా ఉంటే వాడు ఇక ఏం చేయలేడు, మెల్లిగా తగ్గించుకుంటాడు. అది మంచిగా డైలీ ఒక 1000-2000 ఎర్న్ చేసేవాడు ఉంటాడు జాబర్ మంచి, వాడికి ఏం అనిపించదు, నార్మల్. ఒక 6-7 అట్లా తాగుతాడు. అది మెల్లిమెల్లిగా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు ఎక్కువైపోతుంది అంటే తగ్గించుకుంటాడు వాడు కూడా. మైనర్స్ గురించి అయితే ఇది మంచి డిసిషన్ తీసుకుంది గవర్నమెంట్. వాళ్ళు మొత్తం బంద్ చేస్తారు. ఇక ఇంట్లో కూడా పైసలు ఇయ్యరు కాబట్టి 500 10 సిగరెట్స్ అంటే 500 డైలీ అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి తగ్గిస్తారు. గవర్నమెంట్ 50% అయితే మంచి డిసిషన్. 50% ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించుంటే. ఒకవేళ తాగే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది వాళ్ళ సైడ్ నుంచి ఒకవేళ ఆలోచించుకుంటే ఎలా ఉంటదంటే, ఇక వాడి యొక్క పర్స్పెక్టివ్ తీసుకుంటే గవర్నమెంట్ ని తిట్టుకుంటాడు, ఏంద్రా ఇది అమ్మ ఇంతగానం పెంచిదని. వాడందరి గురించి దేశం గురించి ఆలోచించడం అయితే కొంచెం పర్లేదు, పెరిగింది అయిపోతాం, పిల్లలు అయితే చెడిపోకుండా ఉంటారు అని ఒక ఆలోచన. సో మొత్తానికి అయితే గవర్నమెంట్ డెసిషన్ బాగుంది అనుకుంటున్నది. గవర్నమెంట్ 60% డిసిషన్ అయితే మంచిది. ఇక 40% అంటే డబ్బులు వాళ్ళు ట్యాక్స్ కోసం గవర్నమెంట్ రన్ చేయడానికి వాళ్ళు తీసుకున్నారు. వీక్నెస్ కదా, చాలా మందికి టొబాకో వీక్నెస్ ఉంటుంది. టొబాకో వీక్నెస్ ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు ఇక ఏం చేయలేరు. కొన్ని చూస్తారు
రేట్లు పెంచినా మానేటోళ్ళు మానుకుంటారు. ఇక డబ్బులు సేవ్ చేసుకుంటా అనుకునే వాడైతే తగ్గిస్తాడు. డబ్బుల గురించి టెన్షన్ లేదు, నాకు ఎంతైనా ఇన్కమ్ వస్తుంది, ఇంత ఉంటది అంత ఉంటది, నాకు 500 ఏం పెద్ద లెక్క కాదు అనుకునేటప్పుడు కంటిన్యూ చేస్తాడు అంతే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి